మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాజు డాకూరు గ్రామానికి చెందిన భాగ్యరావు మరణం తీరని లోటని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు కొనియాడారు. టీవైజీఎఫ్ యూనియన్ తరఫున ఉన్న అన్ని జిల్లాల జర్నలిస్టులు ఇటీవల మరణించగా భాగ్యరావు బర్ల రాజు కుటుంబానికి మీకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని కోరుతూ జర్నలిస్ట్ బర్ల రాజు 4వ తేదీన ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వెళ్లి డ్యాంలో స్నానం చేస్తూ ఊపిరాడక మృతి చెందాడు. అలాగే భాగ్యరావు కూడా అతి చిన్న వయసులో హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ రెండు కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్లు ఏకమై ఎవరికి తోచినంత వారు సహాయం చేసి ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కౌడిపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేయడం జరుగుతోందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, మధు జర్నలిస్టులు పాల్గొన్నారు. డాకూర్ గ్రామంలో న్యాగరి భాగ్యరావు దిన కార్యాలు జరుగుతున్నాయి. అలాగే రేపు మన కౌడిపల్లిలో బర్ల రాజు దిన కార్యాలు కూడా జరుగుతుంది. కావున వాళ్ళిద్దరి పవిత్ర ఆత్మలు శాంతి కలగాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, కౌడిపల్లి రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు. మన టీవైజేఎఫ్ యూనియన్లో గత కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న అకస్మాత్తుగా మరణించిన డాకూర్ గ్రామానికి చెందిన న్యాగరి భాగ్యరావు, కౌడిపల్లి గ్రామానికి చెందిన బర్ల రాజు అతి చిన్న వయసులో మన యూనియన్ను వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ ఇటు ప్రజలకు అటు పాలకులకు వారధిగా ఉంటూ ఎన్నో వెనుక ఉన్న చీకటి కోణంలో ఉన్న చీకటి సామ్రాజ్యంలో కొనసాగుతున్న విషయాలను సైతం బయటకు తీసుకొచ్చి గడ్డపారతో పెకిలించి బయటకు తీసుకొచ్చి సమాజాన్ని చూపించిన జర్నలిస్టులు వీళ్ళు. మన యూనియన్లో ఉండడం చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. వీరి కుటుంబానికి మన యూనియన్ తరఫున, టీవైజేఎఫ్ యూనియన్ ఫ్యామిలీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జర్నలిస్టుల యూనియన్లు మన జర్నలిస్టు రాజుకు, న్యాగరి భాగ్యరావుకు ఆర్థిక సహాయం అందించి మన యూనియన్ సపోర్ట్ కూడా ఉంటుంది అనే విధంగా మనం సమాజానికి, ప్రజలకు, పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ టీవైజేఎఫ్ యూనియన్ తరఫున ఉన్న జర్నలిస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల జర్నలిస్టులు, మిగతా యూనియన్ల జర్నలిస్టులు కూడా ముందుకొచ్చి వీరి యొక్క కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటే వారి కుటుంబానికి కూడా ఎంతో కొంత తోడ్పడుతుందని నా అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు ఏ యూనియన్ జర్నలిస్టుకి ఏం జరిగినా అన్ని యూనియన్లు ఏకమై వారి యొక్క కుటుంబ సభ్యులను ఆదుకుంటే మన రాష్ట్ర అధ్యక్షులకు కూడా, అన్ని జిల్లాల రాష్ట్ర అధ్యక్షులకు కూడా, అన్ని యూనియన్ల రాష్ట్ర అధ్యక్షులకు కూడా మంచి గుర్తింపు పొందుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులను మనమందరం ఆదుకొని మన జర్నలిస్టులకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరెవరు ఎంత సహాయం చేశారని ఒక లిస్ట్ తయారు చేసుకొని మనం ప్రకటిస్తే కూడా బాగుంటుంది. వాళ్ళ యూనియన్ నుండి ఇంత డబ్బులు వాళ్ళకు సేకరించి మనం వాళ్ళ కుటుంబానికి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం.